నా జీవితంలో నేను కోట్ల రూపాయల బిజినెస్ చేశాను కానీ ఎప్పుడూ లేమే ఉండేది, ఏదో ఒకటి కొరతే ఉండేది. ఇప్పుడు అసలు కొరతే లేదు నాకు, అది చాలా ప్రశాంతంగా ఉంది. నేను ఆ కొరతలు లేకుండా ఉండటం కోసం పని చేయట్లేదు, కానీ నాలాగా ఎంతమంది అయితే నిజంగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా బయటికి తీసుకురావాలి, ప్రభు సాక్షి నిలబెట్టాలని ఈ పని చేస్తున్నాను. ఇంకా కూడా చేస్తాను, చివరి వరకు నాది ఇదే పని. ఇప్పుడు ఇదే పరిచయం చేస్తారా, అంటే ఈ సువార్త ప్రకటన చేస్తారా ఇలాగ వెళ్తూ ఇంకేదైనా మీకు ఆలోచన ఉందా? అసలు నేనైతే పాస్టర్ అవుదామన్న ఆలోచన లేదు, నాకు అసలు పాస్టర్ అనే పద్ధతే నచ్చదు. ఎందుకంటే ఇంకో పరిచయం ఏం లేదు, గాస్పుల్లే. ఆయన చెప్పిందే అదే, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు, కొంతమందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగు, ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని విత్తు, ఆయన కోసం పరలోకం కోసం ఆశించు, ఈ లోకంలో ఏమీ సంపాదించుకోబాకు. ఇదే చేశాడు కాబట్టి నేను అందుకని అట్లా చెప్పుకుంటాను, వెళ్ళిపోతాను, ఇంకంతే. ఓకే. అందరూ అంటా ఉంటారు, నీ శ్రమలేమో ఏబు లాంటి శ్రమలు, నీ పరిచర్య ఏమో పౌలు గారి లాగా ఉంది బ్రదరు, చాలా మంచిది చేయమంటున్నారు. నాకు వాళ్ళ ఎంకరేజ్మెంటే చాలా మంచిది, వాళ్ళ ప్రార్థన సపోర్ట్ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను అందుకని అట్లాగే ముందుకు వెళ్ళిపోతా ఉంటాను. ఓకే.